How to recognize this cartilage changes? మనకి పెయిన్ వస్తుంటుంది కదా. I'm like initial signs and symptoms, because చాలా మంది పెయిన్ అంటే ఫస్ట్ లైన్లో ఇగ్నోర్ చేస్తారు. ఇంత వాక్ చేసినందుకు కానీ ఇంత వర్క్ చేసినందుకు కానీ అని ఇగ్నోర్ చేస్తారు. బట్ వాట్స్ ద అలార్మింగ్ సైన్ టు అడ్రస్ ఇట్ యాజ్ అ కార్టిలేజ్ ఇష్యూ? వెల్, మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్కి ప్రాబ్లం వస్తుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశాను, ఒక 1 month రెగ్యులర్ ఒక గేమ్ ఆడాను, పికిల్ బాల్ అంటాము. సో అది రెగ్యులర్గా చేసిన తర్వాత ఏంటి, ఐ నోటీస్డ్ మై పెయిన్, కొంచెం నొప్పి వస్తుంది, చాలాసేపు ఇట్లా కూర్చొని లేవాలంటే స్టిఫ్గా అనిపించడము, కొంచెం కాళ్ళ వాపు రావటం, అది చూశాను. వై ఇస్ దాట్? ఇంతకుముందు ఎప్పుడు లేదు నాకు. సో ఇమ్మీడియట్గా ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాస్ డూ సమ్ బేసిక్ బ్లడ్స్, ద రీజన్ కనుక్కోవడానికి. తర్వాత స్టాండింగ్ ఎక్స్రే, ఇది అందరికీ మళ్ళీ చెప్తుంటాను, చాలా చోట్ల ఈ స్టాండింగ్ ఎక్స్రే చెయ్యరు. మనం నుంచుంటే మన బరువు పడ్డ తర్వాతనే అప్పుడు ఈ మోకాలు ఎంత కుంగిపోతుందో తెలుస్తుంది. ఓకే, ఇది తెలియక చాలామంది అదేదో గాల్లో చూపించేసి బాగానే ఉందో లేకపోతే ఎక్కువ అరిగిపోయిందోనో. దెర్ ఈస్ గ్రేడింగ్ ఫర్ ఆర్థరైటిస్. సో 4 grades ఉంటాయి. ఇప్పుడు అర్లీ స్టేజ్, ఇప్పుడు నాది ఎక్స్రే తీసిందో నిజం చెప్పాలంటే అసలు ఎక్స్రే ఏం లేదు. ఓకే, బట్ స్టిల్ నాకు ఎందుకు ఉంది, ఇప్పుడు అంతకుముందు ఎప్పుడూ లేదు, ఇప్పుడు కొత్త చేంజ్ ఎందుకు వచ్చింది నాకు. నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఈజ్ ఎంఆర్ఐ. సో ఎంఆర్ఐ చేసుకున్నాను. ఎంఆర్ఐ చేసుకున్న తర్వాత చూస్తే ఎక్కడో కొంచెం కార్టిలేజ్ చేంజెస్ ఉన్నాయి. వాట్ నెక్స్ట్? I should go regular exercises, strengthen the muscles, then take collagens, supplementation, which definitely helps to some extent. And ఇప్పుడు లేటెస్ట్గా మీరు అన్నట్టు ప్లాస్మా ఇంజెక్షన్స్, అది నిజంగా పనిచేస్తుంటే అగైన్ దెర్ ఆర్ 2 schools of thought. కొన్ని చోట్ల ఎస్ పని చేస్తేనే ఉన్నాయి, కాకపోతే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది నా రిక్వెస్ట్, అర్లీ స్టేజెస్ మాత్రమే. లేట్ స్టేజెస్ ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ, కొంచెం కూడా చేంజ్ ఉండదు. నేనే ఎగ్జాంపుల్.